తెలంగాణలో మీరు వాళ్ళ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కడుతున్నారు అంటే మన రంగారెడ్డి పాలమూరు ఇవన్నీ కూడా మేము లీగల్గానే కడుతున్నామని మొన్నటి రోజు ఉమాభారతి ఆధ్వర్యంలో ఢిల్లీలో జరిగిన సమావేశంలో కేసీఆర్ గారు కరెక్ట్ మీరు బాగా చెప్పారు, మతికి చేశారు మీరు. పాలమూరు ఎత్తిపోతల పథకం దాన్ని నేనే బయట పెట్టింది ఆ జీవోని, తెలుసో లేదో. రాష్ట్ర విభజన జరగలే. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు జీవో ఇస్తే ఓ మా రాయలసీమని ఎంత కోపం ఉంచుతుంది కదా అని నేను అన్నాను. నేను జ్ఞాపకం తెచ్చుకోండి మీరు. ఆ జీవోని బయట పెట్టింది నేనే. ఏం చేయలే ఊకుండవే నువ్వు అంటావు. ఏం చేయాలి నా కర్మ, ఇంకా ఏం చేయాలనో మరి. సరే, ఈరోజు పాలమూరు ఎత్తిపోతల పథకం కట్టుకొని రాష్ట్ర విభజన జరిగింది. డేంజరస్ సిచ్యువేషన్ ఏమంటే తెలంగాణ వాళ్ళ సహకారంతోనే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తి కావాలి. వాళ్ళ సహకారంతోనే రాయలసీమ బతికి బట్టగట్టాలి ప్రాజెక్టుల విషయంలో. ఎందుకునంటే మీరు ఒకటి గమనించాలి, కృష్ణానది ఆ అవతలి ఒడ్డు తెలంగాణ, యువతలి ఒడ్డు రాయలసీమ. తుంగభద్రా నది అవతలి ఒడ్డు తెలంగాణ, యువతలి ఒడ్డు రాయలసీమ. ఈరోజు ఏ ప్రాజెక్టు కట్టాలన్నా, ఏది ముందుకు తీసుకుపోవాలన్నా తెలంగాణ వాళ్ళ సహకారం అవసరం. వాళ్ళ సహకారం తీసుకొని మనం ముందుకు పోవాలి. వాళ్ళతో పేచి పెట్టుకుంటే ఇవన్నీ కూడా వెనకబడిపోతాయి. వాళ్ళతో పేచి పెట్టుకుంటే ఇక్కడున్న ప్రాజెక్టులన్నీ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అవుతాయి. ఒక లీగల్ బ్యాటిల్ వచ్చినప్పుడు చాలా ఇబ్బందులు రాయలసీమకి వచ్చేది తప్ప కోస్తాకు కాదు. అందుకే పరస్పరంగా సహకారం తీసుకొని తెలంగాణ వాళ్ళతో రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేయాలన్నది నా ఉద్దేశం. ఇంతకీ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులు కట్టాలంటారా కట్టకూడదంటారా? ఏ మాత్రం మనం కట్టకూడదు అని చెప్పి దాని మీద ఇప్పుడు జగన్ గారు ఉన్నారు. జగను కర్నూలులో చాలామంది ఎమ్మెల్యేలు ఆ పార్టీని విడిచిపెట్టి తెలుగుదేశంలోకి పోయినారు. ఎందుకు పోయినారో అది తర్వాత చెప్తాను ఇంకొక ఇంటర్వ్యూలో. పోయినాక కర్నూలులో ఒరే ఇంతమంది పోయారు కదరా అని చెప్పి ఒక గుడారం వేసుకొని పాలమూరు ఎత్తిపోతల పథకము ఇల్లీగలు, కోస్తాకు నష్టం జరుగుతుంది అని చెప్పి ఈయన గుడారం వేసుకొని ఈయన్నే చెక్ పోస్ట్ కాడ ఒక 2 రోజులు 3 రోజులు మరి 2 రోజులే ఆయన కూడు నీళ్లు మానేసి ఆడ పెద్ద అల్లరి చేసి జగన్మోహన్ రెడ్డి కర్నూలుకు వచ్చి కోస్తాకు నష్టం జరుగుతుందని చెప్పి పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని కట్టాకండి అని ఈడొచ్చి మాట్లాడిపోతాడు ఆయన. వాళ్ళు తెలంగాణ వాళ్ళతో పేచీ పెట్టుకోవద్దండి అయ్యా, రాయలసీమ వాళ్ళు నాశనం అవుతారు, రాయలసీమ మీద ఆయన మళ్ళీ కచ్చ కడతాడు, ఇబ్బంది వస్తుందని నేను ఆ రోజు మేము ధర్నా చేసినాం. ఒక పక్క ఇన్ని చేస్తుంటే కూడా ఏం చేయలే అంటే అన్నీ మతికొస్తుండే ఒకటి నాకు. కాబట్టి వాళ్ళని రెచ్చకూడదు, కొట్టకూడదు. రాయలసీమ బాగుపడాలంటే తెలంగాణ సహకారం అవసరం. ఈరోజు వాళ్ళని రెచ్చగొడితే మనము చాలా మటుకు ఇబ్బందుల పాలు అవుతాం. ముందు నాకు చెప్పమనండి, మీరు పాలమూరు ఎత్తిపోతల పథకము అది ఇల్లీగలు అని అంటే ఖచ్చితంగా ఈ మా వైపు ఉన్నటువంటి అనేక ప్రాజెక్టులు ఇల్లీగలు అని అనేదానికి అవకాశాలు, ఆ అవకాశాన్ని ఇవ్వొద్దండి. వాళ్ళతో మాట్లాడుకొని పరస్పరంగా మనము ఒక అండర్స్టాండింగ్కి వచ్చి మీరు ఆ నీళ్ళు తీసుకోండి, మాకు ఈ నీళ్ళు ఇవ్వండి, అందరం బతుకుదామని చెప్పి ఒక ఉద్దేశంతో ఒక ప్లాన్తో వెళ్ళాలి తప్ప ఘర్షణ ధోరణితో పోతే అది జగన్ అయినా లేకపోతే చంద్రబాబు నాయుడు అయినా నష్టపోయేది రాయలసీమ అని చెప్పి నేను క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాను. మొదటి నుంచి కూడా చెప్తూ వస్తున్నాను దాన్ని. మీరేమో ఇవన్నీ కాదు, హంద్రీనివా కాదు, గాలేరు నగరి కాదంటారు. మరోవైపు కడప జిల్లాలో పులివెందల కాన్స్టిట్యూషన్ పరిధిలో వేంపల్లికి చెందిన శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎమ్మెల్సీ గారిని సతీష్ రెడ్డి గారు గాలేరు నగరి పూర్తి చేస్తున్నాం, మరో 3 నెలల్లోనే కృష్ణా జిల్లాలో గండికోట రిజర్వాయర్ తీసుకొస్తా, గండికోటకి నీళ్లు తెచ్చిన తర్వాతనే గడ్డము వెంట్రుకలు తీస్తానంటూ గడ్డం జుట్టు పెంచుతున్నారు. మరి మీరేమో సాధ్యం కాదంటున్నారు. మరి ఆయన సతీష్ రెడ్డి నా ఫ్రెండే, ఆయనకు ఒకటే సలహా ఇవ్వదలుచుకున్నా. ఆయన గడ్డము అమరావతి వరకు పెరిగినా కూడా ఆ పులివెందులకు నీళ్లు రావు, గడ్డ గొరిగించుకోమను ముందు.